యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకే పరలోకము నుండి ఈ మాటను బయలుపరుస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 8:7 మనం చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. నీ స్థితి కొద్దిగా ఉన్నా కానీ మహాభివృద్ధి పొందుతావు. ఈ సంవత్సరం మహాభివృద్ధి పొందుతావు. ఏమి అభివృద్ధి అండి? ఏమి అభివృద్ధి పొందుతాము? అభివృద్ధి పొందటానికి ఏ అవకాశం ఉంది? ఏమి బేస్ ఉంది? పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. ఏ పరిస్థితి ఎట్లున్నా నీ పట్ల దేవుడు గొప్ప ఆత్మకార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆత్మకార్యము మనుషులు ఎవరు కూడా దానిని గమనించలేరు, దాన్ని గ్రహించలేరు. దాని గురించి ఆలోచన చేసిన కానీ మన మానవ జ్ఞానము సరిపోదు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా, ఏ అభివృద్ధి అయినా, ఏ అద్భుతం చేసినా దానికి ముందు వెనక మనకు అసలు కనపడవది. ఆశ్చర్యకరంగా మనము ఆ కార్యాన్ని చూస్తాము. ఎలాగంటే కన్యక గర్భం ధరించి కుమారుని కన్నట్టుగానే దేవుని కార్యములు అసలు సైన్స్కి విరుద్ధంగా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అయ్యో నా జీవితం ఇదే కదా, నా బ్రతికి ఇది కదా, నా వ్యాపారం ఇది కదా, లేకపోతే నా ఆరోగ్యం ఇది కదా, నేను ఇంకేం చేయగలను, ఏం చూడగలను అని అనుకుంటున్నామేమో. దేవుడు జరిగించేటప్పుడు అది హోలీ స్పిరిట్ త్రూ ఆయన కార్యములు జరిగిస్తాడు. నీవు నమ్మినటువంటి దైవము పరిశుద్ధాత్ముడే కనుక పరిశుద్ధాత్ముడు బలమైన అభివృద్ధిగా ఉండటం ఆయన చేస్తాడు. నీ స్థితి కొద్దిగానే ఉంది, ఈ కొంచెము జీతంతో ఎలా బ్రతకాలి, లేకపోతే ఈ కొంచెముగానే తక్కువ ఆదాయం వస్తూ ఉంది, ఈ పంటతోటి ఎట్లాగ నేను జీవించాలి, ఎప్పుడు అభివృద్ధి అవ్వాలి, లేకపోతే ఈ కష్టముతో నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతాను, గొప్పదాన్ని అవుతాను, ఎట్లాగా మేము గొప్పవాళ్ళం అవ్వాలంటే ఎలాగనే ఆలోచనలు ఎన్నో నీలో ఉన్నాయి. దానికి సంబంధించి ఏ జవాబు నీ దగ్గర లేదు కనుక పరలోకము నుండి దేవుడి దినాన్ని నీకు జవాబు అనుగ్రహిస్తున్నాడు. నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగుతుంది. బలమైన ఆశీర్వాదం ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. అన్ని విధాలుగా అభివృద్ధి అవుతావు. హెల్త్ పరంగా అభివృద్ధి చెందుతావు, అలాగే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతావు. గౌరవ మర్యాదల్లో, అన్ని విషయాల్లో, పేరు ప్రఖ్యాతుల్లో దేవుడు అంచెలంచెలుగా ప్రమోషన్ నీకు ఇస్తాడు. ఆయన నిన్ను తలగా చేసి, ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కనుక ఆయనకి చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది. ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాడు. మన బిడ్డలను మనం ఎలాగ ప్రెస్టేజ్గా తీసుకుంటామో, నా బిడ్డ ఓకే, నా బిడ్డకి ఇల్లు ఉండాలి, నా బిడ్డ అందరిలో ఘనతగా ఉండాలి. మనం ఒక తల్లిదండ్రులుగా మనకి ఎంత ఉంటుందో మరి మన పరమ తండ్రికి ఎంత ఉంటుంది? మరి ఆ పరమ తండ్రి చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను విడిచిపెడతాడా? ఆయన నిన్ను అనాథగా విడిచిపెడతాడా? లేదే, ఆయన నీ మీద దయ చూపిస్తూ ఉన్నాడు. అందుకనే మహాభివృద్ధి అంతే. అది ఎట్లా వస్తుందో నీకు తెలియదు, ఆశ్చర్యకరంగా చేస్తాడు. అదే మహాదేవుని కార్యము. అట్టి అభివృద్ధి దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్. ఈ హేరోదు చంపేయాలన్నప్పుడు యేసు ప్రభు వారిని ఐగుప్తు తీసుకెళ్ళారు. ఐగుప్తులో దాచారు. తర్వాత వాక్యంలోకి రండి, వాక్యంలోకి ముందుకు వెళ్తున్నాను నేను. దేవుని దూత హేరోదు కుళ్ళి చచ్చిపోయాడు. నేను ఆడు చనిపోయింది ఎక్కడ చనిపోయాడా అని వెళ్ళాను. మొన్న జార్డాన్ దేశంలో చనిపోయాడు. ఏ దేశంలోని? నేను అక్కడ ఉన్నటువంటి చరిత్రకారులను అడిగాను, ఈ హేరోదు పలానా ప్లేస్లో వాడు అక్కడ కదా, అక్కడ పాలకుడు, యోర్దాన్ దేశంలో ఎందుకు చచ్చిపోయాడు అంటే వారు అన్నారు, వాడి శరీరంలో అసలు మందు వేస్తే తగ్గని రోగం వచ్చిందట. ఆ రోగం ఎక్కడ తగ్గుతుందంటే యోర్దాన్ దేశంలో ఉన్న ఒక కొండ ఉంది. ఆ కొండ పైన హేరోదు ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎందుకంటే ఆ కొండలో నుండి ఒక రకమైన ఉష్ణం బయటకు వస్తుంది, ఒక రకమైన వేడి బయటకు వస్తుంది. ఆ వేడి ఈ హేరోదు శరీరానికి స్వస్థత చేకూరుస్తుందని ఆనాడు ఆ వైద్యులు వారికి తెలియపరిచారు. అప్పుడు ఈ కొండపైన ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ ఆ కొండలోంచి వచ్చిన వేడికి కూడా ఆడు కుళ్ళు తగ్గలేదు. వాడెవరిని బాధ పెట్టాడంటే దేవుని బిడ్డలను బాధ పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చేయండి, గట్టిగా చెప్పండి.
వాడికి యేసు ప్రభు పుట్టాడంటేనే కలవరం వచ్చేసింది. రెండవది దేవుని దూత చెప్తుంది, 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత అందరూ తెరవండి. ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయ జూచు. అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఇదే మీ వాక్యము, శుభవార్త. శిశువు ప్రాణము తీయజూచు వాడు చుండిన వారు చనిపోయారని చెప్పాను. చుండిన వారు చనిపోయారు. అందరు చెప్పాలి, చనిపోయారని చెప్పి. నాతో చెప్పండి మాట. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. ఆమేన్. మీ కలవరాన్ని కలగజేసిన వాడు, మీకు ఇబ్బందులు కలగజేసిన దుష్టశక్తి, చేతబడి శక్తి, కట్టుమోత్తనమా, చెడుపా, మంత్రాల, తంత్రాల, దరిద్రమా, చీకట, అవన్నీ ఈరోజు శుభవార్త ఏంటంటే అవి చచ్చిపోయినాయి. అది నాశనం అయిపోయింది. నిన్ను పగపట్టి తరిమిన దరిద్రం పోయింది. అంతే. క్రీస్తు నీ జీవితంలో జన్మించడి. ఎలా హల్లెలూయా, హల్లెలూయా. హేరోదుకి కలవరం అంటే మన హృదయంలో యేసుకి నిజముగా చోటిస్తే నీ మీద ఏలుబడి చేసే దుష్ట శక్తికి వెంటనే మరణం వస్తుంది. హల్లెలూయా. ప్రియులరా, యేసు భూలోకానికి మానవ అవతారం అవతరించింది. ఎందుకంటే మానవుడు మానవత్వంతో బ్రతకాలని చెప్పడానికి వచ్చాడు. అంతే. ఆయన మానవుడు దైవ స్వరూపం అని బైబిల్ చెప్తా ఉంది. మానవుడు ఎవరి స్వరూపం? ఆదికాండంలో ఏమనుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మాట్లాడుకునే మాట ఏంటంటే మన పోలిక చొప్పున నరులను చేయుదము అని. ఆల పోలికలు బొమ్మను చేసి ఆ జీవవాయువు నూది మనల్ని ఆల పోలికలను చేసుకున్నాడు. అందుకనే సాటి మనిషిని మనం తృణీకరించకూడదు, ఎవరిని కూడా ఉమ్ము వేయకూడదు, ఎవరి మనసుని గాయం చేయకుండా ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని చెప్పి భూలోకానికి వచ్చిన యేసు మొట్టమొదటిగా చెప్పిన పెద్ద మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే మన సనాతన ధర్మం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను గౌరవించటం మన ధర్మం, ఏదేదో కాదు. అనేక మంది అనేక చెప్తారు. అసలైన ధర్మాన్ని ప్రకటించడానికి వచ్చిన మానవ రూపములో వచ్చిన దైవ కుమారుడు నజరేయుడైన యేసు. ఆమేన్. మానవులు మానవత్వంతో బ్రతికితే మానవ లోకమే పరలోకముగా మారిపోతారు. మనలో కక్షలు, గొడవలు, ఇదే సైతాన్ అంటే. సైతాన్ అంటే ఏదో బొమ్మ కాదు. సైతాన్ అంటే ఓర్చుకోలేని మనస్సు. యేసు భూలోకానికి వచ్చి కన్యమరి గర్భాన్ని జన్మించి ఆయన ఈ సత్య సువార్తను బోధించాడు. హల్లెలూయా. ఆయన బోధించేటప్పటికి ముందుగానే దేవుడు ఆ హేరోదుని అక్కడి నుండి తొలగించాడు. దేవుని దూత అంటుంది, ఓ యోసేపు, శిశువుని చంపజూచిన వారు చనిపోయిరి. ఆమేన్. యోసేపు ఆ హేరోదు వల్ల వారు ఊరు వదిలిపెట్టి, వారి దేశం వదిలిపెట్టి వారు ఐగుప్తులో తలదాచుకున్నారు. దేవుని దూత అంటుంది, ఇక బాధ పెట్టినవాడు చనిపోయాడు. ఆమేన్. బాధ పెట్టిన వాడి ట్రూప్, గ్యాంగ్, టీమ్, ఎవ్రీథింగ్ చచ్చిపోయారు, నాశనం అయిపోయారు. నువ్వు మళ్ళీ నీ ఇంటికి వెళ్ళు, నువ్వు మళ్ళీ తిరిగి నీ సొంత ప్రాంతానికి వెళ్ళిపో. అప్పుడు యేసు ప్రభు వారిని ఎత్తుకుని మరియను తీసుకుని యోసేపు అనేటువంటి ఆ పెండ్లి కుమారుడు మళ్ళీ తిరిగి నజరేతుకు వచ్చాడు. నజరేతులో చాలా కాలం పెరిగాడు యేసు ప్రభు వారు. ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే, ఇంతవరకు నువ్వు తరమబడుతున్నావు కదా, నిన్ను ఎవరు తరిమారో, ఎవరి వల్ల నువ్వు ఏడుస్తున్నావో,
ఏ క్షోభ అనుభవిస్తున్నావో అది కారణం, మూల కారణం ఎక్కడో ఆ దుష్ట శక్తులు సర్వనాశనం అయిపోతున్నాయి ఈరోజు. వాటికి కలవరం ఏంటంటే ఈ మెసేజ్ను వింటూ ఉంటేనే వాడు నీ ఇంటి దగ్గర నుంచి పారిపోవటం మొదలు పెడుతున్నాడు. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి దురాత్మలు పోతాయి. మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక వెలుగు మీకు చూస్తారు. ఇక్కడ నుండి మీరు ప్రశాంతంగా బ్రతుకుతారు. మీ ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిన మరుక్షణమే దేవుని ఆత్మ మిమ్మల్ని తాకుతుంది. నీ ఇల్లు దీవెనగా మారుతుంది. నీ ఇంటిలో వెలుగు వస్తుంది. నీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటుంది. ఏ దుష్ట ప్రభావం నీకు రానివ్వడు. ఏ భయము, ఏ శోధన, ఏ దుఃఖము నీకు రాకుండా, ఏ రోగముని నేను చేయలేదు, ఏ తెగులుని నేను చేయలేదు. నేనున్నా ప్రార్థించడానికి, స్వస్థపరిచి దీవించడానికి దేవుడు ఉన్నాడు. మీరు బలముగా ఉండండి. నేనున్నానని చెప్పినందుకే మీ దగ్గరికి వచ్చి మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వరం అలాంటిది. నన్ను నలిపి పాడేస్తున్నాడు ఆయన. కొంచెం రెస్ట్ తీసుకుంటానయ్యా అని 2 సార్లు అప్లికేషన్ పెట్టాను. నో అన్నాడు. అంతే, ఆన్సర్ లేదు. ఇన్ని రోజులు ఆ రోజు కష్టం అయిపోతుంది. ఉండి కొద్ది లక్షలాది ప్రజలు వచ్చేస్తున్నారు. ఎంతమంది కన్నా ప్రార్థన చేయనయ్యా అంటే నో చెయ్యి అన్నాడు. అంతే. నా తండ్రికి వాగ్దానం తీసి ఇచ్చాడు ఆయన. నీకు మగపిల్లని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు. నా తల్లికి గర్భం వచ్చింది. నేను పుట్టాను 1980లో, జనవరిలో పుట్టాను. నా తండ్రి నన్ను ఎలా పెంచాడంటే ఒక్క సినిమాకు కూడా పంపకుండా పెంచాడు. నాకు ఇప్పటికీ తెలియదు ఏంటంటే సినిమా పోయిందంటారు చాలామంది. మొన్న అడుగుతాను సినిమా పోవటం అంటే ఏంటన్నాను. ఆయన అన్నాడు మీకు ఎందుకులేండి అన్నాడు. పోవటం అంటే మీకు అర్థం కాదు అన్నాడు. అంతే. మా ఊర్లో ఏం డ్యాన్సులు చేసినా, నాటకాలు వేసినా అసలు వెళ్ళనిచ్చేవాడు కాదు. నేను రోజున అడిగాను, దేనికి పంపకపోతే ఎలా నాన్న, మాకు ఎలా తెలుస్తుంది అన్నాను. బాబా, నీవు వాగ్దానం ద్వారా పుట్టావు బాబు, ప్రజలకి ఒక ప్రవక్త కాబోతున్నావు. దేవుడు నీ మీద ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు, నువ్వు వాడబడతావు అన్నాడు. అంతే. ఆ మాటని నా నోరు ముగించేసేవాడు. ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు. ఈవెన్ క్రికెట్ కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆదివారం అంతా మాకు ఆరాధన. ఉదయాన్నే బడుగుపేట ఆరాధన. నేను రెడీ అయిపోయేవాడు. ఆయన రెడీ అయిపోయి నన్ను రెడీ చేసేసి ప్రార్థన తీసుకెళ్ళేవాడు. వచ్చి రాన్ని దెబ్బేసేవాడిని. డ్రమ్ము డుమ్ము డుమ్ము అని కొట్టమనేవాడు. అంతే. డోలు వాయించటమే మన పని చిన్నప్పటి నుంచి. నేను బాన్ క్రిస్టియన్. నేను పుట్టిన క్షణము నుండి నా తండ్రి పరిశుద్ధమైన పునాది వేశాడు. రోజు కుటుంబ ప్రార్థనలో ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాడు. ఈ పరిచర్య ఇంత గొప్పగా సాగుతుంది, ఏదో శక్తి కూడా తిరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారంటే కారణం ఇది సడన్గా వచ్చింది కాదు. ఇది సడన్గా ఏదో మార్పు వచ్చింది కాదు. ఇది 44 సంవత్సరాల నుండి ఆత్మ పనిచేస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు జ్ఞానం వచ్చే వరకు నాన్న భయము భక్తితో పెంచాడు. దేవుని ఆత్మ నన్ను తాకిన తర్వాత, నా హృదయం తెరవబడిన తర్వాత నేను ఆయనకి కనెక్ట్ అయ్యి 10 దినాలు ఉపవాస దీక్ష చేసి నా జీవితాన్ని పరిశుద్ధపరచుకుని దేవుని వైపు తిరుగుతూ ఆయన స్వరం విన్నాను. ఆయన బంగారు పాదాలు చూచాను. ఆయన ఏది చెప్పాడో ఆ ప్రకారమే మీ పట్టణానికి వచ్చి ఈ వాక్యం బోధిస్తున్నాను. హల్లెలూయా. ఎంతకాలం వస్తారో తెలియదు, కానీ వచ్చినంతకాలం మీ మీద అందరి చేతుల నుంచి ప్రార్థిస్తున్నాను. మీరందరూ బాగుపడిపోతారు. అసలు మీరందరూ ఎలాగ ఆశీర్వదించబడతారో రాసుకోండి. బహుగా ఆశీర్వదించబడతారు. మీ కన్నీళ్ళన్నీ కూడా ముత్యాలుగా మారుతాయి. పరమాత్ముడు మీతో ఉన్నాడు. పరిశుద్ధుడు మీ మీద ఏలుబడి చేస్తాడు. ఇంతవరకు మీ మీద ఏలుబడి చేసిన దుష్ట శక్తులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ నీ సొంత ఇంటికి వెళ్తావు. ఐగుప్తు నుండి నజరేతుకి వెళ్ళారు వారు. చెదిరిపోయిన నీ కుటుంబం మరలా నీ సొంత గ్రామానికి వెళ్తావు. ఇడిచిపెట్టిన నీ ఇంటి దగ్గర మళ్ళీ చరిత్ర సృష్టించేస్తావు.
యోసేపు మరియా నజరేతు నుండి యేసుప్రభుని ఎత్తుకుని మళ్ళీ యేసుప్రభుని ఎత్తుకుని వాడు చనిపోయాడు హేరోదు అన్న తర్వాత తిరిగి మరలా నజరేతుకి వెళ్ళారు. అంటే నువ్వేది కోల్పోయావో, దేనికి దీవెనకు దూరం అయ్యావో అక్కడికి మరలా నువ్వు చేరుకుంటావు. అది ఎప్పుడో కాదు, ఈ రోజే. నమ్మగలిగితే ఈ రోజే తిరిగి ప్రయాణము ఆశీర్వాదంగా ప్రారంభమవుతుంది. నీ స్వజనుల మధ్య గణపరచబడతావు, నీ ప్రజల మందు దీవెనకరంగా ఉంటావు. యేసు ప్రభు వారు యోసేపు మరియా ఐగుప్తుకి వెళ్ళిపోయినా కానీ తిరిగి మరలా నజరేతుకు వచ్చారు. కొన్ని శ్రమల వల్ల, ఇబ్బందుల వల్ల నువ్వు దూరం అయిపోయావేమో, కానీ దేవునికి దూరం అయిపోయావేమో, లేకపోతే కష్టాల గురించి స్వజనులకి దూరం అయిపోయావేమో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఏ విషయంలో దూరం అయిపోయావో, మరలా అక్కడే నిన్ను ప్రపంచ సాక్షిగా నిన్ను నిలబెట్టబోతుంది. ప్రపంచ సాక్షిగా నిలబెట్టబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యాన్ని మనం చూద్దాం, ముగించుకుందాం. ప్రియులరా, బాధ పెట్టిన హేరోదు వానికి ముందు ఏమొచ్చిందంటే కలవరం వచ్చింది. రెండోది ఏమైందంటే వాడితో ఉన్న టీం అంతా పోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు నీ అప్పులకి కలవరం వస్తుంది, నీ రోగానికి కలవరం వస్తుంది, నీ దరిద్రానికి కలవరం వస్తుంది. ఇక ఫైనల్ ఏంటంటే అది చచ్చిపోతుంది. ఇక నువ్వు అప్పులు చెయ్యవు. ఇంకా ఆమెనండి, ఇంకా అప్పు చెయ్యవంటే ఇంకా గట్టిగా చెప్పాలి. నువ్వు అప్పు ఇస్తావే కానీ ఇంకా అప్పు చెయ్యవు. నువ్వు అనేక మందికి ఆరోగ్య సలహా ఇస్తావు కానీ ఎవరి దగ్గర నుంచి నువ్వు సలహా తీసుకోవు. అనేక మందికి ధర్మమూర్తిగా ఉంటావు. నీ బిడ్డలు నీవు ధర్మం చేస్తారే కానీ ఎక్కడా ధర్మం చేయండి అని అడగవు. ఆ దరిద్రం చచ్చిపోయింది. నీ గుండెలో యేసుకి చోటిస్తే ఇంకా మరలా అది నీ దగ్గరికి రాదు. అది ఈరోజు ఆశీర్వాదము. ఈ క్రిస్మస్లో నిన్ను బాధ పెట్టి నీ మీద ఏలుబడి చేస్తున్న చీకటి దుష్టుడు, పాపాత్ముడు, సాతానుడు, వానికి కలవరం వచ్చింది. మళ్ళీ నెల నుండి మీరు ప్రారంభమవుతున్న ఆశీర్వాదాలు జనవరి 1 నుండి గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కుబేర్లు అయిపోతారు. అందరూ అయిపోవాలంతే. అందరి ఇళ్లలో గొప్ప వెలుగు బయటకు వస్తుంది. ఇక రోగం ఏలుబడి చేయదు. కొత్త సంవత్సరం నీ కష్టార్జితం నిలబడుతుంది. మీ వ్యాపారం దీవించబడుతుంది. నీ ధనము దీవెనగా మారుతుంది. నీవు భూస్వామిగా ఉంటావు. క్యాలెండర్లు రెడీ చేశాను, తీసుకోండి. ప్రార్థన చేసి ఏ వాగ్దానం ఇవ్వాలి అని అడిగినప్పుడు నాకు దేవుడిచ్చిన వాగ్దానము చూపించి నేనంతా క్యాలెండర్ తయారు చేశాను. ప్రార్థనాపూర్వకంగా మాటలు పెట్టాను. మీ దేవుడు మీకు క్షేమం అవును గాక. అందులో ఏమని వస్తుందంటే మీకు క్షేమం అవును గాక. మీ దేవుడు, మీ పితరుల దేవుడు మీ గోనెలలో ధనమిచ్చును. భాగ్యవంతులు అవ్వాలన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. క్రైస్తవుడు దరిద్రుడిగా ఉండడు. క్రైస్తవుడు ధనవంతుడిగా ఉంటాడు. క్రైస్తవుడు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. క్రైస్తవులు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. లోకాన్ని ఏలాలి, పాలించాలి, సాక్షిగా ఉండాలి. ప్రతి చోట సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. పోయిని 12 రోజులన్నీ పడ్డారు. రేపు నెల జనవరి తైలాభిషేకం నుండి ఒక బలమైన దీవెనతో మీరు వర్ధిల్లుతారు. కొత్త సంవత్సరం రోగాలు రావు చెప్తున్నాను, రాసుకోండి. కొత్త సంవత్సరం అందరికీ రోగాలు రావచ్చేమో కానీ క్రీస్తుని కలిగిన నీకు రోగం రానివ్వడైనా. నీ చేతి పని దీవించబడుతుంది. ఇంతవరకు పని పాట లేకుండా ఉన్నావేమో, విస్తారమైన పని నీకు వస్తుంది. నువ్వు కష్టపడిన ప్రతి చోట దీవెనగా వస్తుంది. మీ బెడ్రూమ్లో పెట్టుకోండి, ఒకటి హాల్లో పెట్టుకోండి. లేచిన వెంటనే వాక్యం చదవండి. ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయండి. మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు. నేను ప్లేస్ మార్చేస్తున్నప్పుడు మీరందరూ కార్లు బూర్లు వేసుకుని వస్తుంటారు. మీకు ఒక స్పెషల్ పార్కింగ్ కొంటాను. దేవుడు మనకి ఇస్తున్నాడు.
మీరు బాగుపడి మీకు దగ్గరగా ఉన్న మందిరాలకు వెళ్ళిపోండి. ఆదివారం చర్చికి మీరు ఎలా వెళ్ళాలంటే ఒక మహారాజు కుటుంబంగా వెళ్ళాలి. నువ్వు అంతే. మీరు దీవెనకరంగా మీ చర్చికి వెళ్ళండి, మీ సంఘాలను బలపరచండి, క్రీస్తు సాక్షులుగా ఉండండి. నేను ఎప్పుడప్పుడు అలాగ వస్తాను పోతాను, కానీ మీ దగ్గరగా ఉన్న ఆరాధన సంఘాలను బలపరచండి. మీ సేవకులను గౌరవంగా చూసుకోండి. మీ సేవకులకి వస్త్రాలు కొనుక్కోమని డబ్బులు ఇవ్వండి. మీ సేవకులకి కానుకలు బలంగా ఇవ్వండి. వారిని మంచిగా చూడండి. సంవత్సరం అంతా వాక్యం చెప్తారు కదా, ఈ పండుగ ఒకటే ఉంది కదా మనకి. ఈ పండుగ రోజే దైవజనుడికి సమృద్ధిగా ఇవ్వటమే మనం చేయాలి. దేవుడు మనకి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ అంటే కమలా ఫలాలు అట్టుకొస్తున్నారు చాలామంది, అవి కుళ్ళైపోతున్నాయి. ప్రియులరా, సేవకులకి ధారాళంగా కానుకలు ఇవ్వండి. మీ సేవకులను ప్రేమించండి, మీరు బాగుపడతారు. మీ సంఘాలను బలపరచండి. క్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభు తొందరగా వచ్చుచున్నాడు. ఆయన రాకడగా మనం ఎత్తబడతాం. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన గొప్ప మాట, నిన్ను బాధ పెట్టినవాడు. ఆ రోజు ఆ బెత్లెహేము ప్రాంతాన్ని, యోదయ దేశాన్ని పాలించే ఆ హంతకుడు హేరోదు యేసు పుట్టాడని తెలిసినప్పుడు ఆడి కలవరం వచ్చింది. తర్వాత వాడు వెంటనే రోగం వచ్చి చచ్చిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు సువార్త బలముగా అక్కడ నడవటానికి జరిగింది. ఇక మీదట నీ ఆలోచనలన్నీ ఈ క్రిస్మస్ నుండి ప్రారంభమవుతాయి. ఇక మీదట మీ పనులన్నీ దీవెనగా మారుతాయి. లాస్ అయిపోయిన దాని గురించి ఏడవకండి, పోయిన దాని గురించి ఏడవకండి. గతం అయిపోయింది. ఈరోజు ఈ మాట దృష్టిలో పెట్టుకోండి. దైవం వైపు చూడండి, అడుగులు ముందుకేయండి, అడుగులు ముందుకేయండి. ఆశీర్వాదకరమైన పంట కోస్తారు. రెండవ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువారు నజరేతు నుండి వారు తల్లి మరియా అలాగే యోసేపు ఐగుప్తుకి పారిపోవలసి వచ్చింది. పారిపోయిన వారు మళ్ళీ వాడు చనిపోయాడని తెలిసాక తిరిగి వారు గృహానికి వారు చేరారు. ఏ బంధము నీకు దూరమైందో, ఎవరు నీకు దూరం అయిపోయారో, ఏ ఆస్తి ఐశ్వర్యము వ్యాపారము ఉద్యోగము నీ బ్రతుకు నీ కుటుంబానికి దూరం అయిపోయిందో, దేవుడు మరలా తిరిగి నీకు నీ స్వాచ్ఛముగా ఇస్తున్నాడు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇది క్రిస్మస్ బహుమానముగా. ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. క్రిస్మస్ అనగా దేవుడే మానవుడిగా భూలోకానికి రావటం. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నా కోసం జన్మించి దుష్టుణ్ణి అంతము చేయటానిక. నీవు గుండె నిండా యేసు కావాలని కోరుకుంటే యేసు రక్షణ నీకు వస్తుంది. నీ శిరస్సు మీద, నీ ఇంటి మీద, నీ బిడ్డ మీద ఏలుబడి చేస్తుంది. నీ వ్యాపారం మీద, నీ సేవ మీద నిన్ను భక్షిస్తున్న దురాత్మ దుష్ట శక్తుల ప్రభావము అవన్నీ నాశనం అయిపోతాయి. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటానయ్యా, నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు నాకు రక్షణ ఇవ్వాలి, నా గుండెలో నువ్వు ఉండాలి, నా గుండె గుడిలో నీకు స్థానం ఇస్తాను. నా వల్ల కాదు ఈ కలవరాలు, ఈ భయము, ఈ ఆందోళన, ఈ పారిపోవటాలు, ఈ అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు, శాశ్వతంగా తొలగిస్తున్నావని నమ్ముతున్నాను. శుభము కలుగును గాక. దేవుడు నీ జీవితంలో శుభప్రదమైన ఆనవాళ్ళు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఇంటిలో శుభకార్యం ప్రారంభమవుతుంది. అన్ని విషయాల్లో దీవెన చూస్తావు. నమస్కరించండి. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, నా గుండె నిండా నువ్వు కావాలి, నువ్వు ఉండాలి బాబు. నువ్వు వచ్చేవంటే కలవరానికి పోతుంది. దురాత్మ పారిపోతాడు, దుష్టుడు పారిపోతాడు, దైవ శక్తులు పారిపోతాయి. నాకు కావాలి యేసయ్య, నా పాపాలు క్షమించు బాబు, నా పాపం క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు.
అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేద్దాం.